హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయట కూల్గా వర్షం పడుతుందండి. ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా, కాబట్టి నేనైతే ఇక్కడ మొక్కజొన్నలతోని వడలు చేస్తున్నాను. మొక్కజొన్నల గారెలు అనొచ్చు, మొక్కజొన్నలతో వడలు అనొచ్చు. ఇక్కడైతే నేను ఒక 4 మొక్కజొన్న కంకులు తీసుకున్నాను. అవి కూడా నాటు మొక్కజొన్న కంకులు. ఆ నాటు మొక్కజొన్న కంకుల్ని ఒలిచి శుభ్రంగా క్లీన్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నాటు మొక్కజొన్న కంకులు చాలా మంచిదండి హెల్త్కి, ఫైబర్ ఫుడ్ ఇది. అండ్ పిల్లలకు కూడా మనం మొక్కజొన్నలు ఈ సీజన్లో కంకులు కాల్చి కానీ లేదా ఇలా వడలు చేసి కానీ పెట్టొచ్చు అనమాట. చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా ఇయర్లీ వన్స్ ఇలా తింటే మంచిది. దీనికోసం నేను ఒక 7-8 పచ్చిమిర్చీలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, కరివేపాకు, అంటే నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ని వాడి నేనైతే ఇక్కడ మొక్కజొన్న కంకులతోని వడలు చేస్తున్నాను. ముందుగా క్లీన్ చేసుకున్న ఈ మొక్కజొన్నల్ని నెక్స్ట్ మనము గ్రైండ్ చేసేసి మెత్తగా పెట్టుకోవాలి. ఆ మెత్తగా గ్రైండ్ చేసేసి పెట్టుకున్న పిండిలోకి మనము పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని మనం ఫైన్ పేస్ట్గా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు పచ్చి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, లేదంటే మీ దగ్గర అల్లం ముక్కలు ఉంటే సన్నగా తరిగి వేసుకోవచ్చు. వడలు ఈజీగా వేసే వాళ్ళైతే చేత్తోని టకటక ఆయిల్లో వేసేసుకోవచ్చు. లేదు వేయటం కొంచెం ఇబ్బంది అనుకునే వాళ్ళు కొద్దిగా చిన్న బౌల్లో వాటర్ పెట్టుకొని చేయి తడుపుకుంటూ ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకుని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వాటిని ఒత్తి గారెల్లాగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇవి చాలా చాలా రుచికరంగా ఉంటాయి. వీటినైతే నేను లాస్ట్ వీక్ బెల్లంతో చేశానండి. అది కూడా చాలా బాగుంది. రెసిపీ వచ్చేసి సేమ్ ఇదే ప్రాసెస్. ఈ పచ్చిమిర్చి మసాలాకు బదులుగా మనం అక్కడ బెల్లంతో రుబ్బుకొని చేసుకోవచ్చు అనమాట. అవి రెడ్గా వస్తాయి. ఇవి కొంచెం గ్రీన్ కలర్లో ఉంటాయి. గ్రీన్ అంటే మరీ గ్రీన్ కాదు, మనము కాలుస్తాం కదా, కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా కొద్దిగా తీసుకొని కొంచెం చిన్న సైజు తీసుకోవాలండి. మరీ పెద్దగా తీసుకుంటే లోపల ఉడకదనమాట. కొంచెం పల్స్గా ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే ఇలాగే రౌండ్గా చేసుకొని దాన్ని తీసి ఆయిల్లో వేసేసుకోవచ్చు. అలా ఈచ్ టైం 5 to 6 వడలు వేసామంటే మంచిగా డీప్ ఫ్రై అవ్వగానే మళ్ళీ ఇంకొక వాయి, అలా మనం ఒక 5-6 సార్లు 5-6 వాయిలు వేసుకుని అప్పటికప్పుడు వేడిగా తింటే సూపర్గా ఉంటాయండి. ఈవినింగ్ టైంలో అయితే స్నాక్ లాగా బాగుంటుంది. మొక్కజొన్న కంకులు ఇష్టంగా తినని వాళ్ళు ఇలా వడలుగా చేసుకొని తినొచ్చు. మొక్కజొన్న కంకుల్ని మనం ఉడికించుకొని కూడా తినొచ్చండి. ఉడికిన మొక్కజొన్న కంకులు కాల్చుకున్నవి, ఇలా వడలు చేసుకున్నవి విత్ కారం లేదంటే విత్ బెల్లం, ఏదైనా మీకు నచ్చినట్టుగా చేసుకొని మనం అప్పుడప్పుడు తినాలన్నమాట. మన హెల్త్కి ఎంతో మంచిది. ఫైబర్ ఫుడ్ ఎంతో అవసరం కదండి మన బాడీకి. అందుకోసము మనం ఇలా చేసుకొని కొద్దిగా ఈవినింగ్ టైంలో ఒక 15 to 20 minutes స్పెండ్ చేస్తే మనకి ఈ రెసిపీ ఈజీగా అయిపోతుంది. ఇలా కొంచెంగా ఎక్కువగా టైం లేని వాళ్ళు కొద్దిగా చేసుకొని మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ద నెక్స్ట్ డే చేసేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ స్నాక్ కంటే, మార్నింగ్ టిఫిన్ కంటే ఈవినింగ్ స్నాక్ లాగా అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఈ మొక్కజొన్న వడలు. నాకైతే చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. మీరు కావాలంటే జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొంచెం అల్లం అండ్ పచ్చిమిర్చి, ఇవి పచ్చివి పట్టేసి చక్కగా కలుపుకొని చేసుకోవచ్చు. దీంట్లో ఎండుకారం వేయరండి. మీరు ఎప్పుడైనా పచ్చిమిర్చితోనే చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో కొంతమందికి షుగరు అలా ఉన్న వాళ్ళకైతే ఇలా పచ్చిమిర్చితో చేసి పెడితే తింటారు. ఇంట్లో ఏ ప్రాబ్లం లేని వాళ్ళైతే చక్కగా బెల్లంతో తినొచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా బెల్లం మంచిదేనండి తింటే, బెల్లం ఐరన్ కదా. సో బెల్లంతో చేసి అప్పుడప్పుడు పెట్టొచ్చు. ఇలా నేనైతే ఇవాళ ట్రై చేశాను. సూపర్గా వచ్చాయి, చాలా బాగున్నాయి.